Today I am telling you Europe and Africa lessons. I will explain bits. By learning these bits, you can get more than 50% of knowledge on these lessons. I kept some pics. London Bridge. London is the capital of England. Mount Kilimanjaro. It is the highest peak in Africa. These pictures are there. And also maps of Europe and Africa. Maps again I will explain in separate video. At last I kept Victoria Falls video. For bits, answers are given in the next clip. Write down these bits and answers in a notebook and practice. Okay. Define island. Answer: the land masses that are surrounded by the sea on four sides. తెలుగులోని ద్వీపము అంటారు. నాలుగు వైపుల నీరున్న ఏరియాని ద్వీపము అంటారు. హియర్ యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ శ్రీలంక, బ్రిటన్, ఎక్సెట్రా. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ పెనిన్సులా. తెలుగులో ద్వీపకల్పము అంటారు. ఆన్సర్ ఈస్ ద ల్యాండ్ మాసెస్ దట్ ఆర్ సరౌండెడ్ బై ద సీ ఆన్ త్రీ సైడ్స్. ఎగ్జాంపుల్ ఇండియా, ఇటలీ. ఇండియా గురించి తీసుకోండి. ఇండియాకి త్రీ సైడ్స్ వాటర్ ఉంటుంది. ఒక పక్క ఈస్ట్ వైపు ఏమో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, సౌత్ వైపు ఏమో ఇండియన్ ఓషన్ ఉంటుంది, వెస్ట్ వైపు ఏమో అరేబియన్ సీ ఉంటుంది. త్రీ సైడ్స్ వాటర్ ఉండడం వల్ల ఇండియా ఈజ్ పెనిన్సులా, ద్వీపకల్పము అంటారు. తెలుగులో మూడు వైపులో నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దట్ ఈజ్ ద్వీపకల్పము. వాట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్? ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్ ఈస్ ద వాల్గా రివర్. And the next question is, Industrial Revolution started in which country? In England it was started in the year 1750. Name the four seasons in Europe. The four seasons in India are, the four seasons in Europe are winter, spring, summer, autumn. అంటే మీకు తెలుసు కదమ్మా, స్ప్రింగ్ అంటే వసంతకాలము, ఆటమ్ అంటే శరత్కాలము. నెక్స్ట్ వన్, what is the main crop of Europeans? Answer is wheat. They depend upon wheat. మనం దేని మీద డిపెండ్ అవుతాము? We depend upon rice and wheat. We depend upon both, but they depend upon wheat. Children, see this Europe map అండ్ లొకేట్ లండన్ ఏరియా. లండన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇంగ్లాండ్. మీకు ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, లండన్ బ్రిడ్జ్ ఫొటోస్. అలాగే ఈ వీడియోలోని చివరిలో రెండు వీడియోస్ కూడా ఉన్నాయి. ఒక వీడియో ఏమో విక్టోరియా ఫాల్స్, మరొక వీడియో ఏమో డెడ్ సీ. కానీ మీరు మ్యాప్లోని మీరు లొకేట్ చేయాల్సిన ప్లేసెస్ కూడా గుర్తుపెట్టుకోండి. నార్వే ఎక్కడుంది, అండ్ వేర్ ఫ్రాన్స్, రష్యా, all these countries are located, and also near to the Black Sea which countries are located, and find out Italy, France, etc. Okay. Which sea is separated by Europe and Africa? Answer is Mediterranean Sea. ఈ మెడిటరేనియన్ సీ పైనేమో యూరోప్ కాంటినెంట్ ఉంటుంది, కిందేమో ఆఫ్రికా కాంటినెంట్ ఉంటుంది. మెడిటరేనియన్ సీని తెలుగులో మధ్యధరా సముద్రము అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్స్, బే అండ్ గల్ఫ్. తెలుగులో కూడా బే అంటారు. అండ్ కమింగ్ టు ద గల్ఫ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ అగాధము ఆర్ అఖాతము. వాట్ ఆర్ ఇట్స్ డెఫినేషన్స్? మీన్స్ బోత్ ఆర్ లింక్డ్ విత్ ఓషన్స్ ఆర్ సీస్. ఓకే. దీనికి ముందుగా మీరు ఎగ్జాంపుల్ నేర్చుకోండి. బేకి ఎగ్జాంపుల్ బే ఆఫ్ బెంగాల్ అని, గల్ఫ్కి ఎగ్జాంపుల్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. మీకు నెక్స్ట్ క్లిప్లోని శ్రీలంకలో అది ఎక్కడ ఉందన్నది మీకు ఫోటో పెట్టాను. ఏ బే ఈస్ ఏ బాడీ ఆఫ్ ఓషన్ వాటర్ సరౌండెడ్ బై ల్యాండ్. ఏ గల్ఫ్ ఈస్ ఏ పోర్షన్ ఆఫ్ ద ఓషన్ దట్ పెనిట్రేట్స్ ల్యాండ్. మీరు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే,
ఇన్ ఎ బే ద ల్యాండ్ కర్వ్స్ ఇన్వర్డ్స్ అండ్ యాజ్ అ వైడ్ మౌత్, అంటే దాని ముఖద్వారం పెద్దగా ఉంటుంది. ఆ ముఖద్వారం పెద్దగా ఉంటే బే, అండ్ ఇట్ హ్యాస్ ఎ నారో మౌత్ ఫర్ గల్ఫ్. ఏ గల్ఫ్ ఈస్ ఎ నారో ఇన్లెట్ ఆఫ్ సీ అండ్ హ్యాస్ ఎ నారో మౌత్. ఓకే, దీస్ గల్ఫ్ అండ్ బే both are very suitable for construction of harbors. ఎక్కడైతే గల్ఫ్ ఉంటుందో, ఎక్కడైతే బే ఉంటుందో ఆ ఏరియాలో ఏం చేస్తారంటే హార్బర్స్ కడతారు. కారణం ఏంటంటే ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినా లేదంటే ఫ్లడ్స్ వచ్చినా, సో ఈ టైంలోని హార్బర్స్ని రక్షించే ఏరియా ఏంటంటే ఈ గల్ఫ్ కానీ లేదంటే బే కానీ, ఈ రెండు కూడా సముద్రము నేల రెండు కలిసిన ఏరియాలు లాంటివి అనమాట. దాన్నే ముఖద్వారం అని చెప్పడం జరిగింది. విచ్ కంట్రీ ఇస్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్? ఆన్సర్ ఇస్ నార్వే. ఆ నార్వేలో కాకుండా స్వీడన్లో కానీ లేదంటే ఆర్క్టిక్ సర్కిల్లో కానీ అంటార్క్టికా సర్కిల్లో కూడా అర్ధరాత్రి సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వామ్ ఓషన్ కరెంట్స్ ఇన్ అమెరికా అండ్ యూరోప్ ఆర్ నోన్ యాజ్ డాష్ అండ్ డాష్. అమెరికాలోని గల్ఫ్ స్ట్రీమ్ అంటారు ఈ వామ్ ఓషన్ కరెంట్స్ని. యూరోపియన్ కాంటినెంట్లోని అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీకు రావాలంటే మీకు మ్యాప్ తెలిసి ఉండాలి. ఈ మ్యాప్లో ఏముందంటే బ్లాక్ సీ అని ఉంది, తెలుగులోని నల్ల సముద్రం అంటారు. అలాగే ఆఫ్రికాలోని రెడ్ సీ ఉంది, దాన్ని ఎర్ర సముద్రం అంటారు. ఓకే, ఇప్పుడు 4 కంట్రీస్ నియర్ బ్లాక్ సీ అంటే మీరు బ్లాక్ సీ అన్న మ్యాప్, ఆన్సర్ ఈజ్ టర్కీ, ఉక్రెయిన్, రొమానియా, బల్గేరియా. ఓకే, which mountains lie between Caspian and Black Sea? Answer is Caucasian Mountains. Once you see the map, okay, and where the river Volga drains, it drains in Caspian Sea. అంటే వోల్గా రివర్ ఫైనల్గా వెళ్ళి క్యాస్పియన్ సీలో కలుస్తుంది. ఓకే, అంటే మన గోదావరి రివర్ కానీ కృష్ణా రివర్ కానీ ఎక్కడ కలుస్తుంది? బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందని చెప్పుకుంటున్నాం. ఇన్ ద సేమ్ వే వోల్గా డ్రైన్స్ ఇంటూ క్యాస్పియన్ సీ. నార్త్ సీ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఇండస్ట్రీ? ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఫిష్ ఇండస్ట్రీ. అండ్ హియర్ ద నార్త్ సీ ఈస్ నేమ్డ్ యాజ్ డాగర్ బ్యాంక్, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫిష్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, where the polar agriculture took place in Europe? In Holland. Holland country is not suitable for agriculture, so they are depending upon polar agriculture. సీ వాటర్ని ప్రిజర్వ్ చేసి ఒక దగ్గర గోడల కింద కట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు వ్యవసాయం చేస్తారు, దాన్నే పోల్డర్ అగ్రికల్చర్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్, Columbus discovered which country? Christopher Columbus discovered America, but not in America, it is West Indies. Okay, and next one, what is the percentage of agricultural land in India? In India, agricultural percentage is 55%, and if you take an example of England, 30%. And previously I told in Holland, there is no agricultural land. They are depending upon seawater for agricultural purpose also, I told. Okay. Who discovered sea route to India? Answer is Vasco da Gama in the year 1498. In which year America declared African slaves as free citizens? In the year 1860. Which country is known as Gift of Nile?
Egypt, because Egypt people depend upon Nile River for agriculture and other purpose. Which countries have more copper minerals? Copper means ragi. That more availability is there in Zambia and Zimbabwe. And next question, what are the non-food crops in Africa? Tea, coffee, rubber, tobacco. Tobacco ante pogaku. And the next one, which continent is known as dark continent? Answer is Africa. Why? Because it was discovered very late. Okay. What is the important natural resource in Nigeria? Answer is mineral oil. We will call as petroleum. Which country controlled Nigeria until 1960? Answer is Dutch. Dutch means already Dutch people means Holland. And now we are calling that Holland as Netherlands. And the next one, where the world's largest gold and diamonds are located? In South Africa. Okay. And next one, who benefited the slave trade? Answer is Europeans. You can see the picture, and I and notice slaves are brought from Guinea and East Africa. Okay. And next, which crops are exported by Nigeria? Answer is palm oil, cocoa, rubber, etc. And sixth question here, name two countries in equatorial forest. Once you see the map, Africa in equator area, which countries are there? You can remember easily two countries. One is C and C, Congo and Cameroon. C and C, Congo and Cameroon. Okay. Children, in Africa map, locate where is Sahara Desert located, Kalahari Desert located, and some names already came in bits like Victoria, Lake Victoria, River Nile, Equator, Kilimanjaro, Congo, and all these places. Okay, in this map you can see Mediterranean Sea also. This Mediterranean Sea separates two continents. ఆ మెడిటరేనియన్ సీ పైనేమో యూరోప్ కాంటినెంట్ ఉంటుంది, ఆ మెడిటరేనియన్ సీ కిందేమో ఆఫ్రికన్ కాంటినెంట్ ఉంటుంది. ఓకే. వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఏషియా? ప్రీవియస్లీ ఐ కెప్ట్ వన్ ఫోటో. వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఆఫ్రికా? ఆన్సర్ ఈస్ మౌంట్ కిలిమంజారో ఇన్ ఆఫ్రికా. ఇన్ ఏషియా ఇట్ ఈస్ మౌంట్ హిమాలయాస్. ఓకే. నెక్స్ట్, ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇవాల్వ్డ్ ఇన్ విచ్ కాంటినెంట్? ఆన్సర్ ఈస్ ఆఫ్రికా. మొట్టమొదట హోమోసేపియన్స్ ఆఫ్రికాలో పుట్టారు. వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు ఆఫ్రికన్ పీపుల్. ఓకే. అండ్ ద నెక్స్ట్, నేమ్ ద టూ డెజర్ట్స్ ఇన్ ఆఫ్రికా. The two deserts are, one is Sahara Desert is in the north side and Kalahari Desert is in the south side. Next one, what is the longest river in Africa? The longest river in Africa is Nile, and it is originated at Lake Victoria. మీకు నెక్స్ట్ వీడియోలోనే లేక్ విక్టోరియా చూడొచ్చు. ఈ లేక్ విక్టోరియా నుంచే ఈ నైల్ నది పుట్టింది. దీని లెంత్ ఎంత అంటే మోర్ దాన్ 6,600 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ గ్రాస్ గ్రోస్ డ్యూ టు మోడరేట్ రెయిన్ఫాల్? ఈ మోడరేట్ రెయిన్ఫాల్ వల్ల అక్కడ ఏ గడ్డి మొలుస్తుందని అడిగారు. ఆన్సర్ ఈజ్ సవన్నా గ్రాస్. ఇట్ ఈస్ మోర్ ఇన్ కెన్యా కంట్రీ. ఈ సవన్నా గ్రాస్ ఎలా ఉంటుందంటే ఇట్స్ హైట్ ఈస్ మోర్ దాన్ ఎలిఫెంట్. అంటే ఏనుగు ఎంత ఎత్తు ఉంటుందో అంతకంత ఎత్తుగా పెరుగుతున్న గడ్డినే సవన్నా గ్రాస్ అంటారు. ఓకే.